దళిత బంధు గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటికే అనేక సార్లు చెప్పిన చంపినోడే సంతాపం తెలియజేస్తున్నాడు. ఇది ఎక్కడిదని నేను అడుగుతున్నా. విడ్డూరం ఇదైతే. నువ్వు ఎమ్మెల్సీగా ఉంటావు, నువ్వు విప్పుకున్నావు, దళిత బంధు నీ చేతులు ఉండే, మరి ఎందుకు ఆపినావు నేను అడుగుతున్నా. దళిత సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళొక్కసారి మోసపోకండి. అతను చేసిన అవకతవకలు ఒక్కొక్కటి మళ్ళా జరగకుండా ఒక పద్ధతిగా దళిత బంధు ఏదైతే మిగిలిన మీ అకౌంట్ లో ఉన్న ఫండ్ ని రిలీజ్ చేయడానికి ఆల్రెడీ మేము మంత్రులకు, ముఖ్యమంత్రులకు, డిప్యూటీ సీఎం గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి అందరికీ మేము చెప్పుడు జరిగింది. సానుకూలంగా ఉన్నారు. ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా, స్కామ్లు దాని జరగకుండా జాగ్రత్త పడి త్వరలోనే దాన్ని రిలీజ్ చేసేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి దళిత సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.